మీ తమ్ముని చూస్తుంటే నాకు ఎంత ముద్దొస్తున్నాడు తెలుసా. అయితే నువ్వు సైబర్ నేరగాలను. ఏ స్కిట్ లో ఎంట్రీ వచ్చినా పూలి అనే పేరు మాత్రం ఆగదు. ఇవేంటి బుక్స్? మామూలు బుక్స్ కాదు, సెకండ్ హ్యాండ్ బుక్స్. నువ్వు వచ్చినప్పుడు మనకి అంటారా? ఇద్దరు కొడుకుల్ని ఈ స్టేజ్ దాకా తీసుకొని వచ్చారంటే ఎంతో అదృష్టం అసలు. సో ఈ సంతోషం వెనకలో కొన్ని బాధలు కూడా ఉండుంటాయి. మా వాడు పుట్టడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. దగ్గర తనకి 4 అబార్షన్స్ అయ్యాయి. ప్రతిసారి కూడా 4th మంత్ వచ్చేటప్పటికి హార్ట్ బీట్ ఆగిపోయేది. వాడు కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. ఏం చెప్తారు మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి? ఇద్దరు మా డాడీ కింగ్, మా మమ్మీ నాకు ఎప్పుడు క్వీన్. హాయ్ అందరికీ నమస్తే, నేను మీ జ్యోతి చౌదరి. వెల్కమ్ టు చిట్టి మైక్. ఈ షోకి ఇప్పుడు రాబోతున్న గెస్ట్లు ఎవరో తెలుసా? డ్రామా జూనియర్స్ కి ఒకడు పెద్ద పులి అయితే ఇంకొకటి చిన్న పులి. వీళ్ళు చూడ్డానికి మాత్రం ట్విన్స్ లా ఉంటారు, కానీ వీళ్ళు వేసే పంచులు మాత్రం AK-47 గన్స్ లా ఉంటాయి. వీళ్ళు స్టేజ్ ఎక్కేటప్పుడు పంచలు కట్టుకొని స్టేజ్ ఎక్కారు. దాని తర్వాత నాన్ స్టాప్ పంచులేయడమే తప్ప ఆపేదే లేదు. వీళ్ళ నాన్ స్టాప్ పంచులతో ఎంతో మందిని నవ్వించిన మన వైల్డ్ ఫైర్ రిత్విక్ అండ్ హేమంత్. కాదు ఆగస్ట్ మంత్. రిత్విక్ కాదు ఆగస్ట్ వీక్. మీ పంచులు ఇక్కడికి కూడా ఆగలేదరా? పంచులా తక్క. నువ్వు మమ్మల్ని ఇంటర్వ్యూకి పిలిచి ఇన్సల్ట్ చేస్తున్నావు. అరే నేనేం ఇన్సల్ట్ చేశాను రా? మేము బ్లాక్ ఉన్న మాత్రాన బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చు. అరే నేను అందంగా కనిపించాలని చెప్పి బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చాను రా, మిమ్మల్ని అవమానపరచడానికి కాదు. డ్రెస్ అందంగానే ఉంది కానీ నువ్వే కనిపించలేదు. మీ ఇద్దరు అందంగా ఉంటారని ఎవరైనా చెప్పారా? చెప్పారు. ఎవరు? నేను బాగుంటాను మా తమ్ముడు చెప్పాడు. నేను బాగుంటానని మా అన్నయ్య చెప్పాడు. అది కాదురా, ఇంకెవరైనా చెప్పారా? ఇద్దరు చెప్పారు. ఎవరది? మా అమ్మ నాన్న. అరే కొంచెం గ్యాప్ ఇవ్వండి రా, కొంచెం డ్రామా జూనియర్స్ నుంచి బయటకు రండి. డ్రామా జూనియర్స్ నుంచి బయటకు వచ్చాక నీకు ఇంటర్వ్యూ చేస్తుంది. అమ్మాయి నీకే పడిద్దిరా. ఆపడరా, ఇంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకొని నీకే పడిద్ది అంటారేంటి? ఎందుకు నవ్వుతున్నారా? అందమైన అమ్మాయి అన్నావు అందుకే అమ్మాయి నీకే పడిద్ది ఏంట్రా? నాకు పడిద్ది అనుకోవాలి కానీ. అరే ఇంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకొని ప్రపోజల్ అనిపించట్లేదు మీకు? ప్రపోజ్ చేసి ఇంప్రెస్ చేస్తే ఏమెత్తో? సరే నన్ను ఇంప్రెస్ చేస్తే మీకు ఇద్దరికి ఒక ముద్దు ఇస్తారా? రే అమ్మాయి నాకు పడిద్దిరా. ఏంట్రా ఈ వైలెంట్? కొట్టుకోవడం కాదు, ఫస్ట్ ఇంప్రెస్ చేయండి. బేబీ నువ్వు నైట్ పూట మేడపైకి ఎక్కమాక. ఎందుకు? చందమామ ఎవరో నువ్వెవరో కన్ఫ్యూజ్ అవుతావు. అది నాడేలా కూడా ఉంది. ఐ లవ్ యూ బంగారం. ఈ ఫ్లవర్ దాచిపెట్టుకో. ఎందుకు? ఈ ఫ్లవర్ ఎవరో నువ్వెవరో కన్ఫ్యూజ్ అవుతారు. స్టార్ట్ చేద్దామా? కాదు రేపు చేయి. కాదు ఇప్పుడే చేద్దాం. కూర్చో. ఎలా ఉన్నారు? ఎంత బాగున్నారు, క్యూట్ గా ముద్దుగా. ట్విన్సా మీ ఇద్దరు? కాదు 2 years గ్యాప్ ఉందా? కానీ ఇద్దరు సేమ్ సైజ్ ఉన్నారు కదా. సేమ్ సైజ్, హైట్, సేమ్ బుగ్గలు. ఇంత క్యూటా అసలు? అలా ఉంటాను మాకు తెలుసులే. అలా ఉంటారని మీకు కూడా తెలుసా? అందుకే చెప్పా నేను కూడా. కప్పు కొట్టేశారు అసలు. అరే ఎలా రా ఇంతమంది ఆడిషన్ అంటే? ఒక 1000 members, తర్వాత దాంట్లో ఒక 3 rounds, మళ్ళీ లాస్ట్లో ఫైనల్ 30 members, దాంట్లో విన్నరు. ఎలా అనిపిస్తుందిరా? చాలా హ్యాపీగా ఉంది అక్క. హ్యాపీగా ఉందా? అసలు ఎంత కష్టపడి నిద్ర లేని నైట్లు కూడా చేశారు కదా షూటింగ్. లాస్ట్ ఎలా అనిపిస్తుంది అసలు? అనుకున్నారా మీరు అసలు విన్నర్ అవుతారని? అనుకోలేము. లాస్ట్ లో పెట్టారు నా స్కిట్. లాస్ట్ లో పెట్టారా స్కిట్? షెడ్యూల్ అయిపోతుంది అనగా లాస్ట్ కప్ ఇచ్చే ముందు పెట్టారు. అప్పుడు లాస్ట్ లో పెట్టి కప్ ఇచ్చారు. ఓకే.
సో నీకు ఎప్పుడైనా అనుకున్నావు నేను డ్రామా జూనియర్స్ విన్నర్ అవుతా అని? అనుకున్నావా? అనుకోనే వచ్చావా? నీకెలా ఉంది? ఫైనల్ దాకా వచ్చావు, అసలు మామూలుగా డైలాగ్ లాగవు కదా నీకు. మొత్తం కాజా అన్నయ్య. కాజా అన్నయ్య మొత్తం. కాజా అంటే తినే కాజానా? కాదు, రైటర్ కాజా. రైటర్ కాజానా? ఓకే, నేను ఇంకా కాజా అంటే కాకినాడ కాజా ఏమో అనుకుంటున్నా. కాదు, జబర్దస్త్ కిరాడి కాజా. కిలాడి కాజా. కిలాడి అయినా బాగా బాగా అర్థమవుతుంది. మిమ్మల్ని కూడా కిలాడిలాగా చేశాడు అనుకుంటా, అంతేనా? ఫస్ట్ స్కిట్తోనే నాకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు వచ్చింది. బా ఎలా అనిపించింది అసలు? అరే మనం స్టేజ్ మీద నిల్చున్నప్పుడు ఆ పొగడతలు చూస్తుంటే మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది కదా. ఇప్పుడు రోజా గారు కానీ అనిల్ గారు కానీ మీకు వాళ్ళు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏది? మీకు బాగా ఇష్టమైన కాంప్లిమెంట్ అది? స్టాండింగ్ ఓవేషన్. ఏమి ఇచ్చారు? ముసలోడు స్కిట్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. టైమింగ్, హెల్దీ కామెడీ బాగున్నాయని పిలిచారు. సో అప్పుడు మంచి ఇంకా ఊపు వచ్చింది. సో స్టార్టింగ్ మన స్కిట్కి వెళ్ళినప్పుడు చాలా భయపడుతూ ఉంటాం. సో ఇంతమంది ఉన్నారు, మన మధ్యలో ఎప్పుడు తీసేస్తారో ఏమో 100 టెన్షన్లు ఉంటాయి, మనల్ని పెడతారా లేదా అని చెప్పేసి. అవును కదా. సో మళ్ళీ మీరు స్టార్టింగ్ స్కిట్లు ఒక 2-3 స్కిట్లు చేసిన తర్వాత కొంచెం మనకి ఓహో నేను చేయగలను, ఇప్పుడు నాకు నమ్మకం, ఇంకా బాగా నమ్మకం వచ్చింది. స్టార్టింగ్లో భయపడుతూ ఉంటుంది స్కిట్లు చేయడానికి, స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ కాబట్టి. సో ఏ స్కిట్తో మీకు ఇంకా ఎక్కువ ధైర్యం వచ్చింది మేము చేయగలము అని? సెకండ్ హ్యాండ్. సెకండ్ హ్యాండ్. అరే నువ్వు సెకండ్ హ్యాండ్ అని ఫీల్ అవుతా కానీ నేను కూడా సెకండ్ హ్యాండే, కానీ ఫస్ట్ హ్యాండ్లో ఉంటాయి ఇప్పుడు. ఎందుకని అడుగు? ఎందుకంటే మా అన్న అబ్బాయి, నేను అమ్మాయి కాబట్టి మా అన్న బట్టలు నేను వేసుకోలేను, నా బట్టలు మా అన్న వేసుకోలేడు, అంతే కదా. నువ్వు కూడా సెకండ్ హ్యాండ్ అని ఫీల్ అవుతున్నావా నిజంగానే? అవునా? సేమ్ సైజు, అందుకే నువ్వు కొంచెం ఏమంటారు లావు తగ్గిపోయి సన్నగుండు. నీకు చెప్పులు మీ అన్నయ్య వేసుకోవాల్సిన అవసరం లేదు, బట్టలు మీ అన్నయ్య వేసుకోవాల్సిన అవసరం లేదు, కొత్తవి తీసిస్తారు, అంతే కదా. ఎనర్జీగా, ఇంత ఎనర్జీగా ఉంటారు. ఏమైంది ఈరోజు మీకు? లేట్ నైట్ షూటింగ్ అయినా కూడా ఇక్కడ కూర్చోబెట్టని తిట్టుకుంటున్నారా? మీ తమ్ముని చూస్తుంటే నాకు ఎంత ముద్దొస్తున్నాడు తెలుసా. నాకు నమ్మకం లేదు దొర. నీకు నమ్మకం లేదు దొరేంద్ర? నిజంగానేరా? ఇంత క్యూట్గా అసలు ఎవరైనా చెప్పారా నీకు ఇంత క్యూట్గా ఉంటావని? చెప్పలేదా? కానీ నేను చెప్తున్నా ఇప్పుడు. చెప్తే అయితే నువ్వు సైబర్ నేరగాళ్ళు. నేను సైబర్ నేరగాలు కాదురా, నిజంగానే మీ తమ్ముడు క్యూట్గా ఉన్నాడని చెప్పాను. ఒక మాట చెప్తాక ఎవరైనా నువ్వు క్యూట్గా ఉన్నావు అంటే అది సైబర్ నేరగాళ్ళ పరిణామం కావచ్చు, అంతే అంటవా? ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? విజయవాడ. ఓకే, పుట్టి అంతా అక్కడే, స్కూలింగ్ మొత్తం ఇప్పుడు స్కూలింగ్ అంతా. ఓకే, అసలు ఎలా తెలిసింది డ్రామా జూనియర్స్కి రావాలి, లేకపోతే ఇంత ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది యాక్టింగ్ మీద? చిన్నప్పటి నుంచి రీల్స్ చేసేవాడు ఇద్దరు యూట్యూబ్లో. లాస్ట్ ఇయర్ స్కూల్లో పాంప్లెట్స్ పంచారు, ఇది డ్రామా జూనియర్ సీజన్ 8 ఉందని. అప్పుడు ఆడిషన్కి వెళ్ళినాం, సెలెక్ట్ చేశారు. దాని తర్వాత అన్న ప్రోమోకి వెళ్ళాం ఏదో, అక్కడ కూడా అయ్యాం. సెకండ్ ఆడిషన్కి వస్తే అన్నని సెలెక్ట్ చేసి నన్ను ఎలిమినేట్ చేశారు. ఓకే. తర్వాత ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది, సెకండ్ షెడ్యూల్ కూడా అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ నేను వెళ్తూ అట్లా ఖాళీ కూర్చొని తిరుగుతా ఉంటే కాజాన్నే చూశాడు. థర్డ్ షెడ్యూల్ నుంచి నేను కంటెస్టెంట్ అయిపోయా. సో మొత్తానికి సెకండ్ హ్యాండ్ నుంచి ఫస్ట్ హ్యాండ్కి వెళ్ళిపోయావు, అంతే అండవా? మరి ఇంకా తగ్గేదే లేదు కదా, మేము సెకండ్ హ్యాండ్ కాదు అలా ఫీల్ అవ్వక ఎప్పుడు, అర్థమైందా? సో అలా స్టార్ట్ చేశారు. ఓకే, స్టార్టింగ్ వచ్చినప్పుడు అంతమంది క్యూలు ఉంటారంట, నిజమేనా ఆడిషన్లో? 600 to 700 మెంబర్స్ ఉంటారు ఒక ఏరియాకి. అది కూడా విజయవాడలోనే ఈజీగా 1000 మెంబర్స్ వచ్చారు. విజయవాడలోనే ఆడిషన్ చేశారా? నెక్స్ట్ రౌండ్ అన్నపూర్ణ స్టూడియోస్, దాని తర్వాత జీ తెలుగు ఆఫీస్. సో మొత్తానికి అన్ని రౌండ్లు కంప్లీట్ చేసుకొని 30 మెంబర్స్ సెలెక్ట్. ఓకే, మొత్తానికైతే పంచెలు కట్టుకొని స్టేజ్ ఎక్కారు. ఏంటి సెంటిమెంటా పంచెలు కట్టుకొని స్టేజ్ ఎక్కడం? కాస్ట్యూమ్ అలా ఇస్తారు.
కాస్ట్యూమ్ అలా ఇస్తారా? నేనేమనుకున్నా అంటే ఇద్దరు పంచలు కట్టుకొని ఎక్కితే ఏదన్నా స్పెషల్గా మీకేమన్నా సెంటిమెంట్ ఉందేమో పంచలు కట్టుకొని స్టేజ్ ఎక్కారా అనుకుంటున్నా నేను. కాదు, కాస్ట్యూమ్ వాళ్ళే ఇస్తారా? మొత్తానికైతే అలా పంచలు కట్టుకొని పంచులు నాన్ స్టాప్గా వేస్తున్నారు. ఆపేదే లేదా, తగ్గేదే లేదు, ఇంకా తగ్గేదే లేదు. ఓకే, సో ఏంటి ఇప్పుడు ఏం చదువుతున్నారు? 7th. అరే వాడిని అడిగారా నువ్వు 7th అని? వాడు 7th కూడా నువ్వే చెప్పేస్తావా? నేను 4th నువ్వు 7th. ఓకే, ఎందుకు మీ అన్న ఎప్పుడు నిజంగానే కొట్టుకుంటా ఉంటారా ఇంట్లో? బట్టలు మార్చుకుంటారా? మరి ఎలా సెకండ్ హ్యాండ్ అని చెప్పావురా? సైకిల్ ఒక్కటే మీ అన్నయ్య వాడింది నీకు ఇచ్చారు. ఇప్పుడు వాడు కొత్త సైకిల్ ఇచ్చారా? సైకిల్ వాడు వాడింది నీకు ఇచ్చారు అంతే. అప్పుడు అదొక్కదానికి సెకండ్ హ్యాండ్ అంతే అంటవా? సో మీ స్కూల్లో ఎలా ఉంది, ఏమంటున్నారు ఇప్పుడు? మీ విజయవాడ వాళ్ళు ఏమంటున్నారు మిమ్మల్ని స్టేజ్ పైన చూసి? ఫుల్ సపోర్టా? స్కూల్ నుంచి కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు. స్కూల్కి బాగా డుమ్మా కొట్టేసి షూటింగ్లకి బాగా అలవాటు అయిపోయింది కదా. సెట్ ఫుడ్ గ్రాండ్ ఫినాలి అంటే ఏడ్చేసారు పిల్లలందరూ. అందరూ విడిపోతాం కానీ ఒక సాంగ్ వేసారా? ఏ సాంగ్ వేసారు? పాటలు పాడారు సింగర్స్. అన్ని రోజులు డ్రామా జూనియర్స్ చేసి నిజంగానే అందరూ మళ్ళీ ఎటోళ్ళు ఎటు వెళ్ళిపోతుంటే కొంచెం బాధగానే ఉంటుంది కదా ఎవరికైనా. సో ఎవరు మీకు బాగా క్లోజ్ అయ్యారు మీ ఇద్దరికి? అందరూ అంటే ఎక్కువ మనం ఇప్పుడు కొంతమంది ఉంటారు మన బెస్ట్ ఫ్రెండ్స్ అని, స్కూల్లో అందరు ఫ్రెండ్సే కానీ మనం ఎక్కువ వాళ్ళతో క్లోజ్గా తిరుగుతూ అలా ఉంటాం. ఎవరు వాళ్ళు? హరీష్. నీకు? వినోద్ మనోజ్. వీళ్ళిద్దరు. నాకు హరీష్, లోహిత్, శశాంక్. నీ ఏజ్ వాళ్ళు నీకు, నీ ఏజ్ వాళ్ళు నీకు? ఏజ్ అని కాదు, ఇది వేరే క్లాసెస్ వాళ్ళు ఉంటారు అరౌండ్. అలా కూడా ఫ్రెండ్స్ అవుతారా? పెద్దోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు. ఓకే, ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ అంతేనా? సో మీ స్కూల్లో ఇప్పుడు అంటే బిఫోర్ మీరు వీడియోస్ చేస్తున్న ముందు ఒకలా ఉంటుంది, ఇప్పుడు డ్రామా జూనియర్స్లో ఇంత పర్ఫామ్ చేస్తూ అసలు స్కిట్లు బ్లాక్ బస్టర్ అయినాయి. సో ఇప్పుడు ఈ రియాక్షన్ ఎలా ఉంది? చాలా సపోర్ట్ ఇస్తూ నీకు ఎప్పుడు హాలిడే కావాలన్నా అడిగాను. లోపల గంతులు వేస్తూ ఉంటావు కదా హాలిడేస్ అంటే, డుమ్మా కొట్టాలనిపిస్తూ ఉంటుంది కదా స్కూల్కి. ఎక్కువ బాగా ఇష్టం మీరు స్కూల్కి వెళ్ళడం ఇష్టమా లేదంటే షూటింగ్కి ఎక్కువ వెళ్ళడం ఇష్టమా? షూటింగ్ అనుకున్నా. అసలు సెట్లో ఫుడ్ తిని మంచిగా బుగ్గలు వచ్చాయా? ముందే ఉన్నాయా? ఎప్పటి నుంచో బుగ్గలు ఉన్నాయి అంతేనా? ఎవరైనా గిల్లుతారా? 10th క్లాస్ అక్క. అరే నువ్వు 7th క్లాసు, 10th క్లాస్ అక్క నువ్వు గిల్లిందా? ఫ్యాన్ అంటనా? మీ స్కూలేనా? ఓకే, కాదు మీ అన్నం చూస్తే కొంచెం ఇంట్రోవర్ట్ లా ఉన్నాడు, ఏంట్రా? కాదు, ఇంట్లో వట్ట ఏంట్రా? మా అమ్మ చెప్పింది అంటాడు. సో అందుకని వాడు ఇంట్రోవర్ట్ కాదు, ఇంట్లో వట్ అంటావు అంతేనా? నువ్వు ఎక్స్ట్రోవర్ట్. ఓకే, తలూపేసావు ఫస్ట్ అవును అని చెప్పి, ఎందుకంటే నువ్వు అందరు అమ్మాయిలతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళతో చీ ఏంట్రా? నేను డాడీ మమ్మీ చెప్పిందే అంట. కాదు, నేను మీ సెట్లోంచి 4 మాటలు నా చెవిలో వేసుకున్నా. ఏంటంటే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని. నేను సింగిల్, నో మింగిల్. స్కూల్లో క్లాస్ రూమ్లో 25 మెంబర్స్ వరకు బాయ్స్ ఉంటారు, దాంట్లో 20 మెంబర్స్ వరకు నా గ్యాంగ్ ఉంటారు. మా గ్యాంగ్కి మొత్తం నేనే హెడ్. నువ్వేనా? ప్రిన్సిపల్ కూడా నువ్వే అయిపో ఇంకెందుకు? నెలకోసారి వెళ్తారు ప్రిన్సిపల్ రూమ్కి. మా మ్యాథ్స్ సార్ వస్తాడు, బ్రేక్ ఎక్క ముందు పీరియడ్ మా మ్యాథ్స్ సార్. బ్రేక్ అయినప్పుడు కూడా క్లాస్ రూమ్ లో కూర్చుంటాడు. అది చూడకుండా మేము అందరం వెళ్ళి గట్టి కొట్టేసుకుంటాం. అది చూస్తాడు, ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళు అంటాడు. వెళ్తేమో మేము 2 కొట్టి పంపిస్తారు. ప్రిన్సిపల్ రూమ్ కి ఎక్కువ పోతుందంటే ఏదో తేడా కూడా. ఎంత కొట్టినా చావని పాము వాడు. ఆ డైరెక్ట్ తప్పు చెప్పారా పొకోడి? ఎన్నిసార్లు కొట్టాను చావండి పావులరా మీరు. అబ్బా
అరే నేర్పిస్తాడా? నీకేమన్నా తప్పులు కొన్ని డైలాగ్స్ మిస్టేక్ పోతే నేర్పిస్తాడా? వాడిని నువ్వు నేర్పిస్తాడా, నువ్వు వాడికి నేర్పిస్తావా? మాకేం ఇంట్రెస్ట్ నేర్పిస్తారు. అరే ఏంట్రా, ఆల్రెడీ డ్రామా జూనియర్స్ నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నాం రా. ఇప్పుడు ఎప్పటికైనా డ్రామా జూనియర్స్ పోదునా ఒంట్లో నుంచి. పోదా? ఒక అలా పూనకం నిండిపోయి ఉన్నారా డ్రామా జూనియర్స్ అని? ఎవరంటే బాగా ఇష్టం, రోజా గారా లేకపోతే అనిల్ గారా? ఇష్టం ఇద్దరు. అరే నువ్వు 2 కళ్ళని మాత్రం చెప్పకరే, నిన్ను అసలే నమ్మను. నువ్వు ఎంత కొట్టినా చావని పావు అంటరే నువ్వు. ఇద్దరు ఇష్టం నాకు. ఇద్దరు ఇష్టమా? బాగా ఎవరు ఇష్టం? సుధీర్ అన్న. ఎందుకు? ఇంకా ఎంత కొట్టినా చావడానా? అంతే అంటావా? ఎందుకు అంత ఆడుకుంటారేంట్రా సుధీర్ అన్ని? మేమేం చేస్తాం, అంతా రైటర్. అంతా రైటరే, మీరు అనేది ఏం ఉండదు అక్కడ. వాళ్ళు రైటర్లు కూర్చొని రాస్తారు, నాకు వచ్చే కామెంట్లు బుగ్గలు బూరెల్లా పగిలిపోతాయిరా. సుధీర్ అన్న అన్నారనుకో, పాత బస్తీ సెంటర్ లో నరికేస్తాను. కామెంట్లు చదువుతావు నువ్వు కామెంట్లు? పిచ్చి పిచ్చి మాటలన్నీ పెడతారు కింద కామెంట్లు. అమ్మా బాబోయ్, నీకు ఎలాంటి డైలాగులు వస్తారా? అట్లాంటివి ఏం నీ ఉండవు, బుగ్గలు అనకూడదాను. మొత్తం జెన్యున్ కామెంట్సే. మేము కూడా నీ రాగా సెకండ్ హ్యాండ్ రా, మన కష్టాలు బాగా చెప్పామని చెప్పి కామెంట్లు మొత్తం అదే జెన్యున్. మొన్న మంచు మనోజ్ గారు సెకండ్ హ్యాండ్ లిస్ట్ లో చేర్చుకోమన్నారు, చేర్చుకున్నావా? చేర్చేసావా? అంతేనంటావా? అంతే. సెకండ్ హ్యాండ్ ఫిక్స్ అయిపోయినావు. కాదు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నదనుకో ఇంట్లో. ఇప్పుడు మా ఇంట్లో మా అన్నయ్య ఒకరు, నేను ఒకరు. అట్లా మమ్మీకేమో అబ్బాయిలు అంటే బాగా ఇష్టం, అమ్మాయికేమో డాడీలు అంటే బాగా ఇష్టం. సో మీరిద్దరు అబ్బాయిలే కాబట్టి మీ ఇంట్లో మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ ఎవరంటే బాగా ఇష్టం? ఎవరికి బాగా ఇష్టం? నేను డాడ్ లిటిల్ కింగ్. డాడ్ లిటిల్ కింగా? ఓకే. నువ్వు? మమ్మీ మదర్. ఎక్కువ అటాచ్మెంటా? ఏది చెప్తాదా? కానీ వాడే నేను సింగిల్గానే ఉంటాను, మా అమ్మ ఏది చెప్తా అది వింటానని చెప్తాను, నువ్వు మాత్రం చెప్పట్లేదు కదా. ఈడన్నా అబద్ధాలు అక్క, గంటకు 3 అబద్ధాలు ఆడతాడు. గంటకు 3 అబద్ధాలు? ఈడు అరగంటకి 10 అబద్ధాలు ఆడతాడు. అరగంటకి 10? నువ్వు ఇప్పుడు చెప్పింది కూడా అబద్ధమే. ఇంత ఇంత ఇంట్లో కూడా ఇంత ఎనర్జీగా ఇంత కొట్టుకుంటారా? అలా ట్యూషన్కి వెళ్ళొస్తాం, అన్నం తింటాం, ట్యూషన్ లో ఏదో గొడవ ఏంటి, గొడవ పెట్టుకుంటాం. గొడవలు ట్యూషన్లో? కొన్నిసార్లు ఇక్కడి నుంచి బ్లడ్ కారింది. వామ్మో, ఒరే మీరు రౌడీలా లేకపోతే పిల్లలారా? అది కుంకుమ మీద నీళ్లు పోసి రక్తం కారుతుంది అడిగి అంటాడు. వాడే మొత్తం అయితే ఇంట్లో మీ అమ్మకి యాక్టింగ్ చేసి చూపిస్తారు అంతేనా? నమ్మేస్తుందా మీ అమ్మ? ఈజీగా మీ అమ్మని పడేయాలంటే నువ్వే అయితే చిన్న కొడుకు, ముద్దుల కొడుక. ముద్దులు ఇచ్చే మీ అమ్మకి రోజు ఒక ముద్దైనా ఇస్తావా రోజు? ఎందుకు? స్కూల్కి డిమ్మా కొట్టడానికి? లేదా మీ అమ్మ వంట ఉండిద్ది కదా రోజు, సో ఎవరు చెప్పింది? వీడు చెప్పింది ఉండిద్దా, నువ్వు చెప్పింది ఉండిద్దా? ఇద్దరు చెప్పింది ఉండిద్దా? ఇద్దరం కలిసి ఈ రోజు ఈ కర్రీ చేసే, ఇప్పుడు నేను పప్పు అన్నాను అనుకో, ఈ రోజు పప్పు చేసిద్ది. ఈ రోజు చికెన్ అంటే రేపు చికెన్ చేసిద్ది. పప్పుకి చికెన్కి చాలా తేడా ఉంది కదరా. అందుకే ప్రతి మనోడు సాంబార్ అంటే కింద పడి వస్తాడు. సాంబార్ బ్యాచ్. నువ్వు చెప్పినట్టే సాంబార్ అంటే పిచ్చోడాడు. సాంబార్ పిచ్చా? ఒకరోజు నేను మా తమ్ముడు కొట్టుకుని అంటే మా అమ్మ చూసి ఇద్దరిని హాస్టల్లో పడేస్తా అంటే అప్పుడు అడిగి నచ్చి ఉండేది. అన్నయ్య సాంబార్ అన్నం రోజు పెడతాడు ఆటల్లో, పానయ్య సాంబార్ అన్నం సాంబార్ అంటే అంత ఇష్టం? పూరీల్లో కూడా సాంబార్ నంచుకుంటాడు పిచ్చాడు. వామ్మో, సాంబార్తో స్నానం చేసేలా ఉన్నావుగా. మా ఊరు అట్లో కూడా నంచుకుంటారు సాంబార్. ఇద్దట్లో నంచుకుంటారు ఎవరైనా, నేను నంచుకోను. మొత్తానికైతే మీ అమ్మ ఎట్లా సాంబార్ ఇప్పుడే చేయదులే, నెలకు ఒకసారి చేస్తుంది అని హాస్టల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యావు సాంబార్ కోసం, అంతేనా? సరే కానీ ఇప్పుడు డ్రామా జూనియర్స్లో స్టేజ్ పైన చాలామందికి మూవీలో ఛాన్సులు వచ్చాయి, చాలామందికి ఛాన్సులు ఇస్తామని కూడా చాలామంది మూవీ టీం వాళ్ళు వచ్చి చెప్పారు. సో ఇలా మీకు ఏమైనా ఛాన్స్ వచ్చిందా? నాకు పెద్ద మూవీలో వచ్చిందా? ఎప్పుడంట? ఈ ఇయరా నెక్స్ట్ ఇయరా?
మళ్ళీ తీసేశారు. మళ్ళీ తీసేసారా? ఇచ్చి తీసేసారా? ఎందుకట్లా? వాళ్ళు 2 years వరకు ఆ, మూవీస్ కానీ వెళ్ళకూడదు అన్నారు. వేరే మూవీస్కి ఏది వెళ్ళొద్దు అన్నారా? ఒక మూవీలో ఫిక్స్ అయితే ఆ, అప్పుడు మీరు రిజెక్ట్ చేశారా? వాళ్ళే రిజెక్ట్ చేశారు. అది రికమెండేషన్ ద్వారా వేరే పిల్లోడు వచ్చాడు. వీళ్ళు సినిమాస్కి ఓకే పర్మిషన్ ఇస్తారు జీ తెలుగు వాళ్ళు. ఉమ్, అదే వేరే ఛానల్స్ ఉంటాయి మా టీవీ ఉమ్, అలాంటి వాటి 2 years బాండ్ ఉండేది. ఉమ్. రికమెండేషన్ ద్వారా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అది. ఆ, సో ఇప్పుడు ఛాన్స్ పోయినట్టే. ఆడిషన్స్కి సినిమా ఆడిషన్స్కి వెళ్తున్నాం. ఆ, సో ఇట్లు కూడా రికమెండేషన్తో కూడా వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారంటవా? టాలెంట్ చూడట్లేదు ఈ మధ్య అని విన్నా, నిజమేనా? మీరేమన్నా విన్నారా? నాకు తెలియదు, నేను ఇంకా అసలు వెళ్ళలే. టాలెంట్ సైడ్ వెళ్ళలేదా నువ్వు? అరే టాలెంట్ ఉంటేనే కదరా స్టేజ్ ఎక్కి పంచి కట్టావు. అది డ్రామా జూనియర్ సినిమాలో అయితే తెలియదు అసలు నాకు. ఇప్పుడు డ్రామా జూనియర్స్కైనా చాలా మంది కాంపిటీషన్ వచ్చి సెకండ్ రౌండ్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చాలా మంది ఉన్నారు. సో అట్లా చెప్తున్నా. టాలెంట్ ఉన్న వాళ్ళు అయితే జీ తెలుగు మంచి మంచి వాళ్ళు తీశారు. ఉమ్, అందరికి ఫుల్ టాలెంట్ ఉంది. ఉమ్, అనిల్ రావుపూడి సార్ కొన్ని మందికి ర్యాండమ్గా పిక్ చేసి ఉమ్, స్టేజ్ మీద చిరంజీవి సార్ సినిమాలోకి తీసుకున్నారు. తీసుకున్నారా? మీకు కూడా ఉందా దాంట్లో ఛాన్స్? నాకు లేదు. కొన్ని మందిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి పిక్ చేశారు. 2 members బాయ్స్ 2 members గర్ల్స్కి చిరంజీవి సార్ మూవీలో ఛాన్స్ ఇచ్చారు. చిన్న చిన్న roles. కాదు, అలాంటి ఇస్తానని చాలా మంది చెప్పి తర్వాత ఇవ్వకుండా వదిలేస్తారు. అలా ఏమన్నా ఛాన్సులు ఉన్నాయా? లేవు. అలా ఏం లేదు. అనిల్ సార్ డైలాగ్ చెప్పారు, డ్రామా జూనియర్స్ అయిపోయినాక మీ అనిల్ బొమ్మ ఉన్నాడు మీకు, డ్రామా జూనియర్ సర్టిఫికేట్ పట్టుకొని నా ఆఫీసు పర్మిషన్ ఇవ్వకపోతే సినిమాస్ ఏమైనా ఉన్నాయంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని ఇస్తే ఆటోమేటిక్గా మీరు లోపలికి వస్తారా? పంపించకపోతే డ్రామా జూనియర్స్ అనిల్ మా తాలూకా అని చెప్పి గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చానంట. అబ్బా, ఇంకా నేను రెడీగా ఉన్నాను ఛాన్స్లు ఇవ్వడానికి ఎవరికైనా అన్నారు. ఇప్పుడు సంక్రాంతి మూవీ అయిపోయాక ఇంకో మూవీ తీస్తారు. ఆ మూవీ కోసం ఎదురు చూస్తున్నా. ఓకే, సంక్రాంతి ఇప్పుడు చేయట్లేదు కదరా? సంక్రాంతి ఇంకో బాస్ మూవీ వచ్చేది అప్పటికా? ఓకే, సో మొత్తానికి అయితే వెయిట్ చేస్తున్నారు అలా మూవీ ఛాన్సులు ఎక్కడ దొరుకుతాయా అని. రీల్స్ చేసేటప్పుడు ఇప్పుడు నార్మల్గా మన ఇంట్లో వాళ్ళు, మన అమ్మ వాళ్ళు ఎంకరేజ్ చేస్తే మనకి రీల్స్ చేసేది ఇంట్రెస్ట్ వస్తుంది, మనం ఇది చేయాలి అది చేయాలన్నప్పుడు. సో అలా మీ అమ్మ వాళ్ళు ఎంకరేజ్ చేసి మిమ్మల్ని రీల్స్ చేయండి లేకపోతే యాక్టింగ్లోకి వెళ్ళండి అలా ఏమన్నా చెప్పారు, లేదా మీకు ఇష్ట ప్రకారంగానే? మీకు ఇష్టం బాగా. సో అలా స్టార్ట్ చేశారు రీల్స్ చేయడం, తర్వాత ఆడిషన్కి ఇవ్వడం. ఎంత దూరం వస్తానని అసలు అనుకున్నారా? ఏదో రోజు ట్రై చేద్దాం, నాకు యాక్టింగ్ వచ్చు కదా, వాళ్ళు వెళ్ళి ట్రై చేద్దామన్నా సెలెక్ట్ చేశారు. అలా వచ్చింది మొత్తానికి. సో మొత్తానికి రావడమే కాదు, కప్పు కూడా కొట్టావంటే అసలు ఇంకా ఎంత అదృష్టం చూడు అసలు. మొత్తానికి నైట్ అంతా నిద్రపోలే కదా కప్పు వచ్చిన తర్వాత. వెయిటింగ్, కప్పు రాక ఉంది అసలు ఎవరికి వస్తుంది ఒక టెన్షన్ ఉంటుంది చూడు, అది ఎలా ఫేస్ చేశారా అసలు? పిల్లలందరికీ టెన్షన్. ఫస్ట్ టాప్ 3 తీశారు, దాని తర్వాత మాకు అర్థమైపోయింది అలా చూస్తాను ఎవరికి వచ్చిద్దా అని. మేమందరం లో ఇచ్చాయని ఒకడు అంటాడు, ఆడ మీద ఆశలు పెట్టుకున్న ఆడికి వచ్చిద్దని. అట్లా కూడా ఆశలు పెట్టుకుంటారా ఒకరి మీద ఒకరికి? చాలా మంది అట్లా ఉంటే ఇది ఇద్దరు ఇట్లా శైలు పట్టుకున్నారు. సడన్ గా అనిల్ సార్ రుత్విక్ అన్నారు, వెంటనే బాయ్స్ అందరం చిందులేసేసిన సాంగ్లు పెట్టారు. గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కోట్ అండిద్ది మాకు బ్లాక్ ది, అది ఇప్పేసి పైకి ఊపితే డాన్స్లు వేసేసాం అందరం. ఫుల్ ఎనర్జీ వచ్చేసింది అసలు. అసలు మీ మమ్మీ వాళ్ళు ఎగిరారంట కదా? ఇది హరీష్ అని చెప్పారు కదా, ఆడి నేనైతే పోనకాలు వచ్చినలా ఊపిపోయాం. అంత ఎంజాయ్మెంట్ వచ్చింది మాకు సడన్ గా. అసలు మీ మమ్మీ మీ డాడీ ఆ కప్పు విన్నర్ అని మీరే అని చెప్పంగానే ఫస్ట్ రియాక్షన్ ఏమి ఇచ్చారా? ఏడ్చేసారా? స్టేజ్ మీద పడిపోయి ఏడ్చేసారు. మీ మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు? మీ అన్న కప్పు అసలు మీ అన్న చేయలేపంగానే షాక్లో ఉండిపోయారు అసలు.
అసలు మరి మీ అమ్మ వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది కదా. నాకు ఉందక్క తేవాలని, ఆ, అది ఎనర్జీ వచ్చేది. ఉమ్, కానీ ప్యాకప్ టైము టెన్షన్, అదో టెన్షన్. ఆ, మైక్ పట్టుకోలేకపోయాను, స్టేజ్ మీద పడిపోయి ఏడ్చేసాను. ఆ, ఆ, 15 షెడ్యూల్స్ అయి ఉంటాయి ఇప్పుడు దాకా. ఉమ్. ప్రతి షెడ్యూల్ మమ్మీ డాడీ సపోర్ట్ చేసి తెచ్చారు. తెచ్చి నీకు కూడా ఉండేది, కాకపోతే ప్యాకప్ టైం అయింది, సో అందుకు అలా తీసుకురాలేదు. టెన్షన్ మీద ఉమ్, ఏడుపు ఆ టైం అయిపోయింది. ఆ, సో అలా అయింది. కాదురా, ఇంతకీ ఇప్పుడు బయటకు వెళ్తే మీ ఇద్దరిలో ఎవరిని బాగా గుర్తుపడతారు? నన్నే. నువ్వేంటారా వెంటనే వాడినే ఎక్కువ గుర్తుపడతారా? ఎందుకు? పెద్ద పులినా? కదా, ఆ పేరు ఎందుకు వచ్చింది సెట్లో? పెద్ద పులి, చిన్న ఫస్ట్ పులి? నాకు ఆ, స్కిట్ ఒక్క రోజులే నేర్చుకున్నానని కాదు అన్నయ్య, ఆ, ఫాస్ట్ నేర్చుకున్నాడని, ఇడు పులిరా చూడరు అంత ఫాస్ట్ నేర్చుకున్నారని ఉమ్, ఫాస్ట్ సార్ అని ఒకసారి చెప్పారు. ఉమ్, అప్పటి నుంచి ఇంక అందరూ నాకు పులి పులి అని పెట్టారు. అది ఫస్ట్ స్కిట్. ఈయన్ని చూసి ఈయన కూడా ఏదో అనాలని చెప్పి ఈయన పెద్ద పులి చేశారు, నన్ను చిన్న పులి చేశారు. మామ కోడలో స్కెచ్ చేస్తున్నా ఏరియాతో. ఆ, ఇప్పుడు ఈడు రౌడీ క్యారెక్టర్ ఆ, వస్తాడు. ఆ, కింద నుంచి మహేంద్ర అన్న వీళ్ళందరూ పులే పులే నేర్చారు. సీరియస్ గా ఉండాలనుకున్నాడు, నవ్వేసాడు. ఆ. నవ్వుతున్నాడు. సో ఆ రోజు నుంచి ఎవరు ఎక్కువ ఈడు ఏ స్కిట్ లో ఎంట్రీ వచ్చినా ఆ, పులి అనే పేరు మాత్రం ఆగదు. ఆగదు. మైకుల్లో వస్తారు పులి పులి అని. వామ్మో, నువ్వు వచ్చినప్పుడు మనకి ఏయ్ అంటారా? ఏయ్, అసలు అసలు పెద్ద పులి, చిన్న పులి బాగానే పెట్టారు పేర్లు, కరెక్ట్గానే సెట్ అయ్యేలాగా పెట్టారు. అసలు కాదురా, మిమ్మల్ని సెట్లో పంది పిల్లలు అంటారంట కదా, ఎందుకు? పరదేశి అని ఒక అన్న ఉంటాడు. ఆ, అప్పుడు మేము అట్లా కూర్చుంటే, ఆ, అరే మీ ఇంటికాడ పందిలు ఉన్నాయా అని అడిగాడు. ఆ, లేవన్నా అంటే, ఇద్దరు పంది పిల్లలు ఎక్కడ ఉంటే ఇంకెక్కడ ఎందుకు ఉంటారా అంటున్నాడు. ఆ. సో అందుకు ఆ పేరు వచ్చింది. కాదురా, మొన్న ఒకటి విన్నా నేను, ప్యారిడ్ది తిండిబోతులు అని చెప్పి. కాదు, అసలు మీ ఇద్దరిలో ఇంతకీ తిండిబోతు ఎవరు? పొద్దున సాంబారే, కాదా? సాయంత్రం సాంబారే, ఈవినింగ్ సాయంత్రం సాంబారే. షూట్ ఉండిద్ది, అక్క రిహార్సల్స్ పెడతాడు. ఆ, ప్రొడక్షన్ వాడు 8కి పెడతాడు టిఫిన్, ఆ, 8కి తింటాడు. నేను మా మమ్మీ లేట్గా ఫస్ట్ ఆ. తర్వాత మైక్ రాదు, నువ్వు అది పెట్టుకుని. మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఇంకోసారి మళ్ళీ ఇంకోటి మధ్యాహ్నం లిమిట్గా తింటాడు. నైట్ 7కి స్కిట్ అయిపోయినమ్మటి వెళ్ళిపోతాడు, తినేస్తాడు. మళ్ళీ మాతో తింటాడు. నేను హరీష్ ఇద్దాం. ప్రొడక్షన్ ఫుడ్ సగానికి అయిపోయడానికి కారణం వీడు హరీష్ గాడు. వాడు బక్కోడాడు, గుడి సెట్ అదవా వాడు ఇన్స్టా ఐడి మనోడు. అదే మా అమ్మల్ని ఏడిపిస్తానండి. వాడు ఎంత పందిలా తిన్నాడు, బక్క కొంటాడు. ఈడు 32 ఉండాల్సిన 45కి వెళ్ళిపోతున్నాడు. 30 సెట్ ఫుడ్ అంతా తిని 35 అక్క 3 కేజీలు పెరిగా 35. వీడు 40లో ఉండేవాడు 38కి వచ్చాడు. తగ్గుతున్నాను నేను, అదైనా పెరుగుతున్నాడు. సెట్ ఫుడ్ ఎంత నచ్చేసిందో. లాస్ట్ టైం పెట్టినట్టు పెడితే ఇంకా తినేవాడు. షూట్స్ లో అక్క అదే ఇలా బాక్సెస్ లో పెట్టిస్తారు కదా, బాక్స్ లో. అవును, గంటకు 4 బాక్సులు తినేస్తాడు. సెట్ లో ఫుడ్ డబ్బా తెచ్చేటప్పుడు తింటా, మళ్ళీ దాని తర్వాత ఇంకా కొంచెం తింటా డబ్బా తీసుకుని. వీడు ఫస్ట్ వాడు డబ్బా తింటాడు, మళ్ళీ ఎవరు చూడనప్పుడు ఇంకో డబ్బా తింటాడు. చికెన్ కర్రీ ఆ రోజు చికెన్ కర్రీ చూడు, నేను 2 డబ్బాలు తింటే మా ఊరు 4 తిన్నాడు. అక్క చికెన్ ఎవరైనా తింటారు కదా ఎన్ని బాక్సులు అయినా. సాంబార్ రైస్, సాంబార్ రైస్ లో ఆవకాయ వేస్తాడు. మరి సాంబార్ నుంచి పెట్టుకుని వచ్చారా ఈ సాంబార్ దా అన్నట్టు. అది ఆ తమిళ్ ఒక డైలాగ్ ఉంటుంది, సాంబార్తో స్నానం చేస్తే మంచి కలర్ వచ్చును అని. విన్నారా ఎప్పుడైనా డైలాగ్? అయితే రేపటి నుంచి అదే ఫాలో అవుతా. ఇప్పటి నుంచి అదే ఫాలో అవుతా. సాంబార్ స్నానం చేస్తావా, ఇంకొంచెం తెల్లగా వస్తావా? నేనే స్నానం చేస్తా. నువ్వే. మీ తమ్ముడు సెమీఫైనల్ దాకా వచ్చి ఎలిమినేట్ అయ్యాడు కదా, సో అప్పుడు నీకు ఏమనిపించింది? నేనైతే ఎక్కడ టిఫిన్ తినేసి వస్తున్నాను లోపలికి షూట్లోకి. వస్తుంటే ఎపిసోడ్ జరుగుతుంది. లాస్ట్లో రోజా మ్యామ్ వచ్చి పెప్సోడ్ ఇవన్నీ వేస్తున్నారు ఇక్కడ. ఏమైంది, ఏదో పెప్సోడ్ యాడ్ ఇంటిగ్రేషన్ అనుకొని చూస్తా ఉన్నా.
వాడు వెంకటేష్ అని ఒకడు ఉంటాడు, ఏడు చేస్తున్నాడు. ఏంటి ఏడు చేస్తున్నాడు అని అడిగితే ఎలిమినేషన్ అన్నారు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి పరుగు రెడీ ఎలిమినేషన్ అయిపోయాడంట అని చూస్తే కిందకు వచ్చినా చెప్తున్నారు డైరెక్టర్ సార్, అది పెప్సోడెంట్ ఇంటిగ్రేషన్, దాంట్లో ఎలిమినేట్ అయినట్టు చూపిస్తున్నారు. అయ్యో ఏంటది యాక్టింగ్, కింగ్స్ మేము ముగ్గురం యాక్టింగ్, అది ఏడుపు యాక్టింగ్, అది పెప్సోడెంట్ కింగ్, ముగ్గురం కింగ్స్ పెప్సోడెంట్ కి. ఇది నన్ను టెన్షన్ పుట్టించాడా మొత్తానికి తమ్ముడు? ఇల్లుగా నన్ను ఇంట్రోవర్ట్ అంటారుగా, వీడి వల్లే. అక్క అనేలోపు అంటాడు, నేనేం చెప్పను, నేను కూర్చొని ఎందుకురా అంత ఎందుకురా బాబు, వాడికి కూడా గ్యాప్ ఇరా కొంచెం. ఇప్పుడు నేను సైలెంట్గా ఉంటా, మాట్లాడు. వద్దులే, నువ్వు సైలెంట్గా ఉంటే వాడు కూడా మళ్ళీ ఎక్కువ ఇంట్రోవర్ట్ అయిపోతున్నాడంట. నువ్వు కూడా మాట్లాడితే కొంచెం ఎక్స్ట్రావర్ట్ లాగా చేయవన్నీ. ఇప్పుడు దాకా ఇన్ని ఎపిసోడ్లు చేశారు కదా, సెట్లో ఎవరికైనా ఒక బెస్ట్ మెమరీ ఉంటుంది, ఏంటది మీకు? అనిల్ సార్ రోజా మేము దగ్గర నుంచి కప్పు తీసుకొని ఉన్న బెస్ట్ మెమరీ. మీ బెస్ట్ మెమరీ నీకురా? మనకు అలాంటివి ఉన్నా అన్ని బెస్టే అన్ని. అమ్మా బాబోయ్, అరే నువ్వేమో అనుకున్నావు కానీ వాడు మనం నోరు తెచ్చేలోపు మాట్లాడేసినారా. సో ఇద్దరు కలిసి ఇన్ని స్కిట్లు చేశారు కదా, సో మీ ఇద్దరికి నచ్చిన బెస్ట్ స్కిట్ అంటే ఏముంటుంది? ఏదంటే బాగా ఇష్టం, ఏది నచ్చింది మీకు? దాంట్లో ఏదన్నా ఒక 2 డైలాగులు మా కోసం. ఒక డైలాగ్ చెప్తాను. సరే, ఒకటి చెప్పు. ఒక్కటి పెద్ద డైలాగ్ అది. చెప్పు. సరే. ఒక భర్త వాడి పిల్లానికి బంగారం కొనిస్తే వాళ్ళ అమ్మకి ఎక్కిది పిచ్చి, అదే వాళ్ళ అమ్మకి పట్టు చీర కొనిస్తే వాడి పిల్లానికి ఎక్కిది పిచ్చి, మీ ఆడవాళ్ళకి బంగారం అంటే పిచ్చి, అది కొనియాలంటే మా మగాడికి పడుతుంది పిచ్చి, ఇంట్లో తవ్వాల్సిన వంటలు చూసి కోళ్ళకు పడుతుంది పిచ్చి, తాగకపోతే ఎత్తకు పడుతుంది పిచ్చి, చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోమని ఇంట్లో వాళ్ళు మనకి ఎక్కిస్తారు పిచ్చి, స్కూల్కి వెళ్ళి చదువుదామంటే సబ్జెక్టులు చేసి మనకి ఎక్కి పిచ్చి, పెళ్ళక ముందు ప్రియురాలు ఎక్కించి తిప్పించి, పెళ్ళయ్యాక పెళ్ళాం ఎక్కించి తిప్పించి, ఓ జాబ్ కోసం పిచ్చిగా ఎతికాక ఓ పిచ్చి జాబ్ దొరికింది, ఆ పిచ్చి మేనేజర్ మనకి ఎక్కిస్తాడు పిచ్చి, స్కిట్ బాగా వస్తే నేనైనా చేసిందని ఈ స్కిట్ని డైరెక్ట్ చేసిన మెంటర్గా పడుతుంది పిచ్చి, స్కిట్ సరిగ్గా రాకపోతే చూసే జడ్జిగా పడుతుంది పిచ్చి, మన పర్ఫార్మెన్స్ చూసి ఎలాగ ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నామని మేనేజర్గా పడుతుంది పిచ్చి, కంటెంట్ అటు ఇటు వస్తే పొద్దున ఏదో ఒక టిఫిన్ పెట్టిందని ప్రొడక్షన్ వాడికి పడుతుంది పిచ్చి, కంటెంట్ బాగా వస్తే మనమైనా చేసిందని మనకు పడుతుంది పిచ్చి, పిచ్చి పిచ్చి పిచ్చి, ఈ ప్రపంచం అంతా పిచ్చి. నాకు రాఖీ స్కిట్ అని ఒక స్కిట్ ఉండిద్ది, ఆ స్కిట్ లో వాడిచ్చి మా చెల్లి కోసం డబ్బులు ఇటాకి రాఖీ కిడ్నీ అమ్మేసి వచ్చాను అంటాడు. నేనంట, చూసారా సార్ ఇడ్లీ అమ్మిన తీజగా కిడ్నీ ఎలా అమ్మాడో, జడలు వేసుకున్న జలుగులు సార్ వీళ్ళు. సో నీ బెస్ట్ అది, నీ బెస్ట్ డైలాగ్ అది. ఇంకోటి కూడా ఉంది, ఇది 3 అన్నా నాకు. ఫస్ట్ అయిపోయింది కదా, రెండవది రాఖీ కట్టేటప్పటికి రాఖీ పేరుతో డబ్బులు దొబ్బేస్తారు, పెళ్లి చేసుకునేటప్పుడు కట్నం పేరుతో డబ్బులు దొబ్బేస్తారు, పెళ్లి అయ్యాక మగ పిల్లడు పుడితో లుంగి ఫంక్షన్ పేరుతో డబ్బులు దొబ్బేస్తారు, ఆడపిల్ల పుడితో ఓణి ఫంక్షన్ పేరుతో డబ్బులు దొబ్బేస్తారు. వీళ్ళు పెళ్లి దొబ్బేసింది కాక మన పిల్లకి వచ్చి ఆడపడిచి కట్నమని ఇదని తొక్కని తోటకూరని దొబ్బేస్తానంటారు సార్. ఊరికి వెళ్ళలేదు సార్, ఆడపిల్ల అంటే 7 పిల్ల కాదు, ఆడపిల్లని. ఇండియా వెనకబడతానికి కారణం బ్లాక్ మనీ కాదు సార్, చెల్లెలు బ్లాక్ మెయిల్ చేసి మన దగ్గర తీసుకున్న మనీ వల్ల. ఒక్కసారి ఆ డబ్బులు తవ్వి తీస్తే ఆ రక్షణలో అమెరికా దాటకపోతే నా మీషన్ తీర్చి మొక్క నేలకి రాస్తా, ఛాలెంజ్. అబ్బా, 2 డైలాగులు. అదంతా అసలు ఎలా రా, ఇంత కష్టపడి నేర్చుకొని ఎన్ని ప్రాక్టీస్ చేసి ఉంటారు, ఎన్ని చేసి ఉంటారు. ఆ స్కిట్ లో సగానికి సగం డైలాగులు ఫన్నీగా యాడ్ చేసింది మహేంద్ర అన్న. సో ఫన్నీగా మహేంద్ర అన్న అంటేనే ఫన్నీయా? అంతే, కాజా అన్న, నా మహేంద్ర అన్న, అందరు బాను అన్న, అందరు బాగా సపోర్ట్ చేస్తారా? బాగా మెంటర్స్ అందరు. సో మీకు బాగా అంటే ఇప్పుడు దాకా బాగా నేర్పించి ఒక గురువులాగా మీకు ప్రతిదీ నేర్పించి మీ 3 ఉన్నారా? ఎవరు? క్రాంతి సార్, వాసు సార్, కాజాని, వీళ్ళు 3 మొత్తం కష్టపడి. బాను అన్న కూడా, మనోజ్ సార్, రాజ్ కుమార్ సార్, వీళ్ళ ప్రతి మెంటర్ ఖచ్చితంగా. తేజ అన్న, వీళ్ళు బాగా సపోర్టివ్, మీ గురువు అన్నీ. ఎవరైనా మనం నార్మల్గా హీరోల్ని వీళ్ళందరినీ ఆటోగ్రాఫ్ అడుగుతాం. ఒక పెద్ద హీరో వచ్చి మిమ్మల్ని ఆటోగ్రాఫ్ అడిగిండు, ఏంటి అసలు? నవీన్
అనిపించిందిరా సార్. ఆ రోజు ఆ, ఓల్డ్ ఏజ్ కపుల్స్కి ఇచ్చేసాం. ఆ, సార్ వాళ్ళు వచ్చారు. ఉమ్, పిచ్చ టైమింగ్, హెల్దీ కామెడీ, ఆ, ఫుల్గా నవ్వుకున్నారు. ఉమ్, అనిల్ సార్ అయితే నుంచో నవ్వుకున్నారు. ఉమ్, డంప్ చేస్తామన్నారు డైలాగ్స్ అన్ని. ఉమ్, అందరినీ స్టేజ్ పైకి పిలిచి స్టాండింగ్ ఆ, ఓవేషన్ ఇచ్చారు అందరు. ఆ. స్క్రిప్ట్ రైటర్ కూడా కజనీయం. అరే నువ్వు పేరు కూడా విచిత్రంగా పలుకుతున్నావు, కాజినీ అంటే. ఫన్నీ మూమెంట్సా మొత్తం సెట్లో అందరితో బాగా ఫన్నీ టైం పాస్ అయిపోద్ది. అదే స్కూల్కి వెళ్తే ఆ పిల్ల మొహం చూడాలి, ఈ పిల్ల మొహం చూడాలని మీ తమ్ముడు ఫీల్ అవ్వడం, అంతే కదా. అదే సెట్లో అయితే 4 బాక్సులు అడగకుండానే పట్టిస్తారు, టైంకి ఫుడ్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఆల్రెడీ డ్రామా జూనియర్స్ అయిపోయింది, కప్పు కొట్టారు. సో ఎలా ఉంది, మళ్ళీ వాళ్ళందరినీ మిస్ అవుతూ ఉంటాం కదా, సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఎమోషన్. కేక్ కట్ చేయించారు. లోహిత్ సాయి, నేను, శశాంక్. 101 అనే రూమ్ ఉంది. 101 అంటే అంబులెన్స్ పేరు కదరా? కాదు, రూమ్ నెంబర్. ఓకే. ఎల్లో డోర్ లాక్ చేసుకున్నాం. ఏడుస్తున్నారు రూమ్లో మేము ముగ్గురం. 101లో గట్టిగా డోర్ కొట్టేశారు ఎవరో. డోర్ తీసి చూస్తే లోహిత్ సాయి వాళ్ళ అన్నయ్య. ఎందుకు ఏడుస్తున్నారా అన్నారు. వెనకాల నుంచి ఏరియా సుబ్రహ్మణ్యం స్వేచ్ఛ అనే వాళ్ళు ఎదురొచ్చి ఇది పేరెంట్స్ అందరికి వెళ్ళి చెప్పారు. ప్రవీణ్ సార్, వాసు సార్ వీళ్ళందరూ వచ్చి తిట్టేశారు మా ముగ్గురిని. రేపు ఉంది కదా, రేపు మొత్తం ఆడుకోండి మీరు, మేమేమనో, ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నారు, మళ్ళీ గొంతులు పోతాయి, రేపు స్కిచ్ చేయలేరు అని తిట్టారు. మొన్న నైట్ ఏడ్చాం కాబట్టి నిన్న నైట్ మాకు ఏడుపు రాడ. శశాంక్ గారికి ఏడ్చేసాడు. ఒక నైట్ ఏడిస్తే ఒక నైట్ ఇంకా ఇట్లా సర్దు మర్చుకొని కొంచెం మీకు సర్ది చెప్పుకున్నారు. మళ్ళీ టచ్లో ఉన్నారు, అందరూ టచ్లో ఉంటారని చెప్పి మాటిచ్చుకున్నారా? మొన్న నిధి అగర్వాల్ వచ్చినప్పుడు సాంగ్ పాడారు కదా నిధి అగర్వాల్ కోసం. సో ఇప్పుడు నా కోసం మీ ఇద్దరు చెరొక సాంగ్ పాడితే వినాలని ఉంది. నాకు రావు, నాకు ఒక్క సాంగ్ రాదా? వింటాను కానీ పాపే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి ఆడియన్సే థియేటర్కి వెళ్తారే, యాక్టింగ్లు ఆ నవ్వులు యాక్టింగులు కలిపేస్తే హిట్టేలే. అబ్బా అది అది అప్పుడు నువ్వేం పాడతావు అంటే జ్యోతకే సన్నగా అరునవ్వే నవ్వగా, అప్పుడు అది బాగుంటుంది రా కామెడీ. పాడరా వచ్చి ఇందాక బాగా పాడావు, పాడు. ఏ పాట? అదే అరునవ్వే నవ్వ. జ్యోతక్ కోసం పాట పాడరా. జ్యోతక్కే సన్నగా అరినవ్వే నవ్వగా మతి తప్పి కన్సిస్టెంటే ఇంటర్వ్యూకి వచ్చారే. రే మీకు బాగా ఇష్టమైన డైలాగులు నార్మల్గా వింటూ ఉంటారు కదా రీల్స్లో కానీ అక్కడిక్కడ కానీ బాగా డైలాగులు వింటూ ఉంటారు. సో మీ ఇద్దరు నాకు చెరొక డైలాగ్ చెప్తే వినాలని. చూడు సిద్ధప్ప, నాకు కొద్ది ఎక్కువ ఉంది, దానికి ఒక లెక్క ఉంది. నేను ఒక పెద్ద హీరో పేరు చెప్తాను, సో ఆ హీరో డైలాగ్ ఒకటి. బాలయ్య. ఎదిరి వాడితో మాట్లాడటం నేర్చుకో. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నానే దానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నానే దానికి చాలా తేడా ఉందిరా లంబడి కొడుక. అది ఇంకా నిద్ర. నేను ఎవరికైనా 2 ఆప్షన్లే ఇస్తా. ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా, ఆప్షన్ బి తప్పు చేస్తే అడ్డంగా నరికేస్తా. నీకు ఆప్షన్ ఏ కావాలో బి కావాలా? చాయిస్ ఈజ్ యోర్స్. సూపర్. సో ఇప్పుడు దాకా మీరు చాలా స్కిట్లు చేశారు. ఆ స్కిట్లో నా ఫేవరెట్ స్కిట్ ఒకటి ఉంది, రీసెంట్గా చేసింది కోట శ్రీనివాస్ గారిది ఒక స్కిట్ ఉంది కదా, నా ఫేవరెట్. ఒక్కసారి రీక్రియేట్ చేస్తే చూడాలని ఉంది. అన్నయ్య కెమెరాకి ఫ్రంటే చూపించాలి, బ్యాక్ చూపించకూడదు. రే మోపా ఏదో తప్పల్లో కొడితే ఉప్పల్లో పడతావు. ఓ ఇది ఫ్రంటేనా, నా బ్యాక్ అనుకున్నా. బుచ్చికి ఒరే ఈ మధ్య ఊర్లో మన ఫేమ్ బాగా తగ్గిపోయింది అనిపిస్తుందిరా. ఎప్పటికప్పుడు మన జనాలకు మనం ముఖం చూపిస్తూ ఉండాలి, అప్పుడే వచ్చే ఎలక్షన్లో గుర్తుతారా ఓటు. ఇదా పెద్ద సమస్య అన్నయ్య. బుచ్చికి నాకు ఒక 500 ఇచ్చానుకో, ప్రతిరోజు మా ఊరోళ్ళందరూ నీ మొహం చూస్తారని, అర్జెంటుగా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆగి మరీ నీకు చూస్తారు.
ఆగి మరి నీ ఫోటో చేస్తారండి అప్పుడప్పుడు పక్కలు కూడా ఇది కూడా 500 ఎలాగా బుచ్చికి బుచ్చికి నాయ్ నాయ్ టట్టడాయ్ స్త్రీలు పురుషులు అదిరిపోవాలమ్మా ఐడియా నాన్నమ్మ పాక గాలి ఏదో ఎగురుతుందమ్మా చూడు ఏంటిదబ్బా ఇది అబ్బా ఏంటని ఎలా కొట్టావు అనయ్య చెప్పరా నచ్చావా రే మొన్న ఆడదెవడదో చూపించేప్పుడు మళ్ళీ నీదంట అట్లా చే చే వా నార్మల్గా ఇప్పుడు మీకు ఒక 2 ఆప్షన్లు వచ్చినాయి అనుకో కప్పు దగ్గర వచ్చేలోపు అనిల్ గారి మూవీలో ఛాన్స్ కావాలా లేదా కప్పు కావాలా ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే మీరు ఏది చూస్ చేసుకుంటారు? డిఫికల్ట్గా అడుగుతావంట అక్క మరి 2 కావాలంట 2 కావాలా? ఒకటే కావాలి ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటారు? విన్నారంటే ఎప్పుడన్నా వచ్చు కానీ మూవీలో ఛాన్స్ ఒక్కసారి వచ్చింది బా కప్పు మహా అయితే ఇంకో సీజన్ కొట్టొచ్చక్క మళ్ళీ సినిమా ఛాన్స్ రాదుగా. ఇప్పుడు దాకా మరి డ్రామా జూనియర్స్ కప్పు కొట్టడానికే కదా ఇంతమంది ఆడియన్స్ నీకు సపోర్ట్ చేసింది. మరి మీరు అని ఏంటి ఆ రైటర్ వాడు అసలు అంత డిఫికల్ట్ క్వశ్చన్లు రాస్తాడు. మా రైటర్ కొంచెం తెక్కు ఉంది కానీ దానికి ఒక లెక్క ఉంటుంది. ఎవరైనా పేరు చెప్పండి మాట్లాడదా. ఆయన పేరు చెప్పకూడదు ఇక్కడ. రే మొత్తానికి కప్పు కొట్టిన సందర్భంగా మీ ఇద్దరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉందిరా. చెప్పడం ఎందుకు, చూపిస్తా ఆ సర్ప్రైజ్ ఏంటో. లెట్స్ వెల్కమ్. సో ఎలా ఉన్నారండి? సో మొత్తానికి సంతోషంగా కనపడుతున్నారు. 2 కొడుకుల్ని మంచిగా అసలు ఈ స్టేజ్ దాకా తీసుకొని వచ్చారంటే ఎంతో అదృష్టం అసలు. సో ఎలా ఫీల్ అవుతున్నారు కప్పు కట్టినందుకు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అసలు అనుకున్నారా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఈ స్టేజ్ దాకా వస్తామని కూడా అసలు అనుకోలేదు. సరదాగా పిల్లలకి ఆడిషన్స్ చూపిద్దామని తీసుకెళ్ళాము. సెలెక్ట్ అవటం, మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ రావటం, హైదరాబాద్ లోనే ప్రోమో షూట్ స్టార్టింగ్ లోనే చేయటం, అదంతా అసలు ఎక్స్పెక్ట్ చేయని విషయాలు అనమాట. ఇవన్నీ కూడా మేమే అసలు ఇక్కడ కప్పు కొట్టా అంటే నమ్మలేకపోతున్నాం ముందు మేము. అంటే వాళ్ళిద్దరు సంతోషం కంటే మీ ఇద్దరు అక్కడ సంతోషం ఇంకా మీరైతే అసలు గంతులు వేసారు అసలు స్టేజ్ పైన. అసలు ఆటోమేటిక్గా పేరు అనేది అనౌన్స్ అయ్యి కానీ ఆటోమేటిక్గా బాడీ అలా లేచింది సోఫాల నుంచి. క్లాస్ నేనే కూర్చున్నా, అది ఎలా జరిగిందో కూడా నాకు తెలియదు అసలు. అసలు నార్మల్గా పిల్లల్ని ఇండస్ట్రీకి పంపించాలంటే చాలా కష్టము అది ఇది అని అనుకుంటూ ఉంటారు పేరెంట్స్. ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని ఎందుకులే ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అసలు వీళ్ళిద్దరిని అసలు ఎలా అసలు పంపించాలనుకున్నారు? లైక్ యాక్చువల్గా వాడికి రీల్స్ అవన్నీ ఇంట్రెస్ట్. వాళ్ళ బాబాయ్ దగ్గర తనకి ఇంట్రెస్ట్ మీద వాళ్ళ బాబాయ్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. సండేస్ రావటం, చిన్న చిన్న రీల్స్ అవి చేస్తూ ఉండేవాడు. సరే ఇలా స్కూల్లో ఆడిషన్స్ పడ్డాయి, స్కూల్లో పేపర్ పెట్టేసేసి పాంప్లెట్ పెట్టారు ఇట్లా ఆడిషన్స్. 2 పార్టిసిపేషన్ తనే వచ్చాడు. వాళ్ళ బాబాయ్ వచ్చి వెళ్దాము ఒకసారి ట్రై చేద్దాము, ఒక చిన్న స్కిట్ రాస్తాను నేను నా ఓన్ గా, చూద్దాం ట్రై చేద్దాం అంటే 2 కలిపి ఒకే స్కిట్ ప్రిపేర్ చేశాడు. తను చేసిన తర్వాత అది అక్కడికి వెళ్ళిన తర్వాత పాస్ అయింది చక్కగా. అందరూ మాకేమో టెన్షన్ వస్తుంది. 17 నిమిషాలు వీళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లారు చక్కగా. ఎంతసేపటికి రావట్లేదు, వాళ్ళ డాడీకి టెన్షన్ వస్తుంది, మాకు టెన్షన్, వాళ్ళ బాబాయ్ పక్కన బయట తిరుగుతున్నారు, మమ్మల్ని రానిట్లా. లోపల మాత్రం మిర్రర్ లో నుంచి చక్కగా కనబడుతున్నారు, ఎవరో నవ్వుతున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు. కానీ తర్వాత చిన్నాడు వచ్చి వాళ్ళ డాడీ చెప్తున్నాడు, డాడీ నిన్ను లోపలికి రమ్మంటున్నారు, సైన్ చేయాలంట. అది 2 వైఫై కొట్టేసుకొని హంగామా చేస్తా అన్నారు. ఆడిషన్స్ లో వెళ్ళిన ప్రతి పిల్లలు కూడా మాక్సిమం 2 minutes లో బయటకు వచ్చేస్తారు. వీళ్ళు 2 దాటిపోయింది, 5 అయింది, 6 అయింది, 1 minute పెరిగే కొద్ది మాకు టెన్షన్ పెరుగుతుంది. ఇద్దరు లోపల ఏం చేస్తున్నారు, మార్చి యాక్టింగ్ చేస్తున్నారు. 2 కూడా లోపల ఆడిషన్స్ లో కెమెరామెన్ నవ్వుతున్నాడు, ఆయన బాగా ఫన్ జనరేట్ అవుతుంది, ఆయన నవ్వుతున్నాడు. ఆయన నవ్వటం చూసి మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళిద్దరు ఏదో చేస్తున్నారు లోపల. ఓకే. సో అతను అంత ఇదిగా నవ్వుతున్నాడు అంటే వీళ్ళైతే చేస్తున్నారు కాబట్టి ఆయన నవ్వుతున్నాడు, ఫన్ జనరేట్ అయింది కాబట్టి. సో వీళ్ళు అయ్యేటట్టు ఉన్నారు. 11 minutes అయిన తర్వాత వీడు బయటకు వచ్చాడు. డాడీ నేను కేకేస్తున్నారు లోపలికి రమ్మని సైన్ పెట్టడానికి. రా అంటే ఏమో నాకు తెలియదు, నువ్వు లోపలికి రమ్మంటున్నారు, నువ్వు రా అనేసి లాక్కెళ్ళాడు. అలాగనే సెలెక్ట్ అయ్యారని సైన్ చేయండి అనగానే అసలు ఆ రోజు నాకు ఫస్ట్ టైం అనమాట. అంటే అప్పటికి ఇంకా స్క్రీన్ ముందుకు రాలేదు, అసలు ఐడియా లేదు అసలు. సైన్ చేసేటప్పుడు నా చెయ్యి ఉడికిపోయింది, అది ఆనందం అనమాట. సో మా పిల్లలు అనేది వస్తారని. సో అట్లా మొత్తానికి కప్పు కొట్టేలాగా సపోర్ట్ చేశారు. సో అలా అయింది.
సో మీకు బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే ఈ స్కిట్ ప్రాక్టీస్ చేయించడం కానీ ఎవరు చేయించేవాళ్ళు? మీరే చేయించేవాళ్ళ పిల్లలకి యాక్టింగ్ నేర్పించడం కానీ? స్టార్టింగ్ లో అంటే వాళ్ళ బాబాయ్ రీల్స్ అయి చేయించేవాడు కాబట్టి అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా జీ తెలుగులో వాళ్ళు మెంటర్స్ అందరూ కూడా వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళ సపోర్ట్ మర్చిపోలేదు అనమాట. పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకోవడం కానీ వాళ్ళు ఎంట పడేవాళ్ళు, అరే ఆడుకునేది ఏదో ఆడుకున్న తర్వాత చేసి నేర్చుకోండి అని చెప్పి చాలా ఓపిక వాళ్ళు నేర్పించారు వీళ్ళిద్దరికి కూడా. వీళ్ళిద్దరికి కాదు అందరి పిల్లలకి చాలా బాగా ట్రైన్ చేశారు. వాళ్ళు ట్రైన్ చేయబట్టి వీళ్ళిద్దరు ఈ రోజు ఇప్పుడు నేను ఎంత ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే మెంటర్స్ అందరూ కూడా బాగా చేయడం వాళ్ళు చెప్పడం వల్ల బాగా చేశారు కూడా. సో ఫైనల్ గా కప్పు కొట్టారు. ఇంత సంతోషం ఎవ్వరికి అంటే ఎప్పుడు వస్తుందో తెలీదు అంత సంతోషం. సో ఫైనల్గా అయితే మీకు కప్పు కొట్టారు, అంత సంతోషం వచ్చింది. సో ఈ సంతోషం వెనకాల కొన్ని బాధలు కూడా ఉండుంటాయి. సో మీ లైఫ్లో మీరు ఏదన్నా బాగా ఫేస్ చేసి బాధపడిన రోజు ఏదైనా ఉందా? చాలానే ఉన్నాయండి. మా వాడు పుట్టడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. దగ్గర తనకి 4 అబార్షన్స్ అయింది. ప్రతిసారి కూడా 4th మంత్ వచ్చేటప్పటికి హార్ట్ బీట్ ఆగిపోయేది. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థమయ్యేది కాదు. 4వ బేబీని తీసుకెళ్ళినప్పుడు విజయవాడలో శారద నర్సింగ్ హోమ్ అని మేడం గారు చూశారు. సో ఆమె ప్రాబ్లమ్స్ ఏంటో కనిపెట్టి తనకి బేబీ కావాలి అంటే హార్మోన్స్ డిసీజ్ ఉంది. సో అది ఇంజెక్షన్స్ చేస్తే కానీ డైలీ ఒక ఇంజెక్షన్ 9th మంత్ వచ్చేంత వరకు కన్ఫర్మ్ అయిన దగ్గర నుంచి 9th మంత్ డెలివరీ అయ్యేంత వరకు డైలీ ఒక ఇంజెక్షన్ అలా వేస్తేనే కానీ బేబీ రాదు బయటికి అని చెప్పారు. సో అది నాకు చాలా క్రూషియల్ టైము. ఇంట్లోంచి బయటకు వచ్చేసిన టైము ఫ్యామిలీ డిస్టర్బెన్స్ వల్ల. చేతిలో మనీ లేదు. అంతా కాస్త బ్రదర్ కొంచెం సాయం చేశారు. ఇంకా తర్వాత దేవుడి దయ వల్ల అంతా కూడా దానికి సెట్ అవుతూ వచ్చింది. క్రూషియల్ టైంలో కూడాను మా నాన్నగారి పేరే పెట్టుకున్నాను వాడికి. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పేరే పెట్టుకున్నాను. చాలా హ్యాపీ అనమాట వచ్చిన తర్వాత. సో తర్వాత మళ్ళీ కూడా బేబీ కావాలి అంటే ప్రతిసారి కూడా తనకి ఎప్పటికైనా సరే బేబీ కావాలి అంటే 9th మంత్ వచ్చేంత వరకు ఇంజెక్షన్ చేయించాల్సిందే, డైలీ ఒకటి. పాపం వాడికి వీడికి ఇద్దరికి కూడాను 9 నెలలు వచ్చేంత వరకు ఇంజెక్షన్స్ చేయించుకుంటానే ఉంది. అలా చేయించుకుంటేనే కానీ బేబీ బయటికి. తన పడ్డ బాధ ఎవరు పడలేదు. అంత కష్టం చూసాను అన్నమాట. సరే అంతా సెట్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం అనుకున్న టైంకి పిల్లల కోసం బిజినెస్ స్టార్ట్ చేశాను. ఆ బిజినెస్ లాస్ట్ ఇయర్ ఆగస్టు 16వ తారీఖు నాడు వాడికి వరలక్ష్మి వ్రతం రోజు నాడు యాక్సిడెంట్ అయింది. లారీ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అన్నమాట. ఇంటి దగ్గరలోనే స్కూల్ నుంచి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు బ్యాక్ లారీ కూడా కొట్టేశాడు వెనకాల నుంచి. లారీ కిందకి వెళ్ళిపోయాడు. ఈ సైడ్ అంతా కూడా రోడ్డు గీరుకుపోయింది. 15 రోజుల గ్యాప్, కోలుకున్నాడు. సెప్టెంబర్ 1వ తారీఖు విజయవాడలో వరద వచ్చింది. 15 days కరెక్ట్. ఆ వరద రావటం వల్ల నాకు బిజినెస్లో దగ్గర 10 లక్షల సరుకు నాశనం అయిపోయింది. సరే టైం బాగోలేదు, కలిసి రాలేదు అనుకున్నాం. కరెక్ట్గా వరదలో నుంచి 10 days దాటిన తర్వాత 13వ తారీఖు, సెప్టెంబర్ 13వ తారీఖు వీడికి లివర్ ఇన్ఫెక్షన్ వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఫార్మర్లు హెపటైటిస్ ఏ వైరస్ వచ్చిందని చెప్పి 10 days హాస్పిటల్లో. చేతిలో సరుకు పోయింది, చేతిలో మనీ లేదు, బిజినెస్ ఆగిపోయింది. వరదల వల్ల అసలు ఏమి చేసిన పరిస్థితి, ఇంట్లోంచి బయటికి రాదు. ఆ నీళ్ళలో అలాగే డాబా పైన పక్క పోర్షన్లో వాళ్ళు, మా బ్రదర్ కూడా మాత్రమే ఉన్నాడు ఆ రోజు. ఆయన ఆ రోజు ముందు రోజే వచ్చాడు. వరదల వల్ల అందరం అక్కడికి స్ట్రక్ అయిపోయి పక్క హౌస్లో పైన ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ ఉంటే అందరం అక్కడే ఉన్నాం. అదంతా గ్రౌండ్ ఫ్లోర్ హౌస్, 2 పోర్షన్లు ఉన్నాయి. 2 పోర్షన్లు పూర్తి నెలలు మునిగి 10 రోజులు ఉన్నాడు. ₹1,00,000 బిల్ అయిపోయింది హాస్పిటల్. లివర్ ఇన్ఫెక్షన్ హెవీ, 490 ఉంది లివర్ ఇన్ఫెక్షన్. అది ఉండాల్సింది 100 బిలో ఉండాలి. సో ఆగస్టు 16 టు సెప్టెంబర్ 16, 1 నెల, 3 ఇన్సిడెంట్లు. నా ఫేట్ మారిపోయిందని మొత్తం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దామా అంటే చేతిలో డబ్బులు లేవు. ఉన్నదాన్ని రొటేషన్ చేసుకుంటే అప్పు చేయక తప్పలేదు. మళ్ళీ ఒక 10 lakhs అప్పు చేసుకొని బిజినెస్ లైన్లో పెట్టుకొని ఆ స్టాక్ పాడైపోయిన దాన్ని క్యాష్ చేసుకుందామంటే అవకాశం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఈ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడే ఈ ఆడిషన్స్ చూసుకొని నిజంగా నన్ను ఈ ఆడిషన్స్లోకి రావటం, ఈ హైదరాబాద్ టు విజయవాడ తిరుగుతూ ఉండటం ఈ 4 months నుంచి మైండ్ చాలా రిలీఫ్ అయింది. ప్లస్ పిల్లల కోసం నేను నా బిజినెస్ని పక్కకు పెట్టేశాను పూర్తిగా.
పిల్లల కెరీర్ కావాలి, వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, దేవుడి దగ్గర సెలెక్ట్ అయ్యారు. నేను ఎక్కడ బాగా కనెక్ట్ అయ్యానంటే విజయవాడలో సెలెక్ట్ అవ్వడం కాదు, కానీ అది సెలెక్ట్ అయిన 1 week లోనే నాకు ప్రోమో కోసం వీళ్ళిద్దరికి ప్రోమో వీడియో తీస్తామండి, వీళ్ళిద్దరిని తీసుకురండి అని చెప్పి ఫోన్ చేశారు. 9వ తారీఖు ఆడిషన్స్ జరిగినాయి, 15 ప్రోమో షూట్ ఉందని చెప్పి 13వ తారీఖు ఫోన్ చేశారు. ఫోన్ చేసి పిల్లల్ని తీసుకొని రండి అన్నారు. అసలు నిజంగా మిరాకిల్ అనమాట నాకు. అంతమంది పిల్లలు ఉండగా ఇంకా అసలు ఫైనల్ ఆడిషన్స్ కూడా అవ్వలేదు, ఈలోపే ప్రోమో వీడియో కోసం వీళ్ళిద్దరిని తీసుకురండి అనగానే అసలు ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, తీసుకెళ్లాల్సిందే. ఎట్టి పరిస్థితులు ఎక్కడ దాకా వెళ్తారో అక్కడ దాకా తీసుకెళ్లాల్సింది. అలాగే కూర్చున్నాను, వాళ్ళకి అదే మాట ఇచ్చాను, మీరు ఎంత వరకు వెళ్ళగలుగుతారో అంతవరకు నేను తీసుకెళ్తాను, నేను రెడీ. నేను ఫిక్స్ అయిపోయాను ఇంకా మెంటల్ గాను. చాలా రిలీఫ్ అయ్యాను. బిజినెస్ గురించి, అప్పు గురించి అన్నది పక్కన పెట్టేశాను ఇంకా పూర్తిగా. అప్పు గురించి ఆలోచించడం మానేశాను. వాడు కూడా నన్ను బాగా అర్థం చేసుకున్నాడు. ఏ విషయం కాదు, మామూలు విషయంలో డాడీ నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాడు. సెలెక్ట్ అయినప్పుడు కూడా నాకు సైకిల్, గేర్ సైకిల్ కావాలి డాడీ అని కొనిచ్చాను. కానీ ఇంత చేస్తూ కూడా వాడు చాలా కంట్రోల్గా ఉంటూ, ఎవరైనా పేరెంట్స్ అయినప్పుడు మా డాడీ కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, సో నేను ఖచ్చితంగా కొడతాను కప్పు, నాకు ఆలోచన ఉంది, నేను చేస్తాను. ఎంత కష్టమైన స్కిట్లు అయినా సరే కూడా, డైలాగ్స్ పెద్ద పెద్ద డైలాగులు అయినా కూడా, మిస్టేక్స్ జరిగినా కూడాను సరి చేసుకున్నాడు. ఫస్ట్లో కొన్ని 2-3 ఎపిసోడ్లు దాటిన తర్వాత కొంచెం డల్ అయ్యాడు, రాలేడేమో ఇంకా పైకి అని అనుకున్నాను. మిస్టేక్స్ని కవర్ చేసుకున్నాడు, మెంటర్స్ చెప్పినసి అన్ని విన్నాడు, చక్కగా డైలాగ్ మార్చుకున్నాడు, వాయిస్ బేస్ పెంచుకున్నాడు, పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చాడు. వాళ్ళ ట్రైనింగ్లో వీడు ఎక్సలెంట్గా వర్క్ చేశాడు, వాడిని వాడు ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇన్ని కష్టాల తర్వాత ఈరోజు సక్సెస్ వచ్చింది. ఈ రోజు నుంచి వచ్చింది ఎప్పటికీ ఆగదు, దాని వెనుకల చాలా కష్టాలు వస్తుంది. దాన్ని మనం ఫేస్ చేయగలిగితేనే ఈరోజు ఈ కప్పు కొట్టగలిగాము. సో దాన్ని అందరూ బిలీవ్ చేస్తారు, ఆ రోజు కోసం వెయిట్ చేస్తారు. ఈరోజు ఈ స్టేజ్లో ఉండి అంతా అర్థం చేసుకొని ఆ స్టేజ్కి వెళ్ళి కప్పు కొట్టాడు. ఈ రోజు నుంచి మీకు నిజంగానే తిరగలేదు. వీడు కూడా వీడు అన్నపూర్ణ స్టూడియోలో 2వ రౌండ్లోనే వీడు వెనక్కి వెళ్ళిపోయిన పాపం చాలా బాధపడ్డాడు, నన్ను పంపిస్తారని. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో రావటమే బెస్ట్ పెర్ఫార్మర్. దాని తర్వాత కూడా అసలు పులి అని పేరు పెట్టారు నిక్ నేమ్, ఆ పులిని సార్థకం చేశాడు వీడు కూడా. నాకు పోటీ ఇచ్చినప్పటి నుంచి నేను డల్ అయిపోయాను. సో మొత్తానికైతే ఈ కొట్లాట ఆపేసి వీళ్ళిద్దరి మధ్యలో, మీ ఇద్దరు అంటే ఎంత ఇష్టం, ఈడేమో వాళ్ళ మమ్మీ అని చెప్తున్నారు, వారేమో మీరని చెప్తున్నారు. రే మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతారా? ఓకే, సో మీ అమ్మ నాన్న మీకోసం ఇంత కష్టపడి ఒక గేర్ సైకిల్ని ఒకరికి ఇచ్చి ఇంకొకరు మార్చి అట్లా 2 సెకండ్ హ్యాండో ఫస్ట్ హ్యాండో ఏదో హ్యాండ్ ఇంత చేశారు కాబట్టి వాళ్ళిద్దరికి మీరు ఇచ్చే ఒక బెస్ట్ గిఫ్ట్ లాగా అనుకోండి, ఒక కప్పు అనుకోండి, ఏమి ఇస్తారు? ఏం చెప్తారు మీ నాన్న గురించి, మీ అమ్మ గురించి ఇద్దరు? మా డాడీ మా మమ్మీ అప్పటికే కింగ్ క్వీన్ అయినా. సూపర్, కింగ్ క్వీన్ మమ్మీ ఎప్పటికీ. సో సేమ్ డైలాగ్, కాపీ పేస్ట్ అంతే. సెకండ్ హ్యాండ్ కాబట్టి మా డాడీ కింగ్, మా మమ్మీ నాకు ఎప్పుడు క్వీనే. ఎప్పుడు క్వీనే. సో వీళ్ళిద్దరిలో ఎవరెవరికి బాగా తెలుసో ఎవరి గురించో, ఎవరు అమ్మ కొడుక అమ్మ నాన్న కూర్చో ఎవరు కూర్చో చూద్దాము. ఒక 5 questions ఇస్తారా మీ ఇద్దరికి? ఓకే, దాన్ని ఎవరెవరు కాపీ చేసుకోకుండా ఒక 5 questionsని కరెక్ట్గా రాస్తే లాస్ట్ ఎవరైతే ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ రాస్తారో వారు విన్నర్. ఓకే, నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, ఒక కిస్ ఇస్తాను అండ్ ఇంకొక గిఫ్ట్ కూడా ఉంది. ఓకేనా? ఓకే, సరే మీ ఇద్దరికి మీ అమ్మకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? సో రాశారు కదా, ఓకే సరే చూపించండి. బిర్యానీ, నాన్ వెజ్, పప్పు, ఏదంటే ఇష్టం అమ్మా? ఒక పాయింట్ రిత్విక్కి. ఇప్పుడు నెక్స్ట్ రెడీయా? నెక్స్ట్ క్వశ్చన్కి. సో మీ నాన్నకి బాగా ఇష్టమైన ఫుడ్ ఏంటి? అమ్మో, వాడు డాడీ అనగానే ఫస్ట్ స్టార్టింగ్లో డాడీ గురించి ఆల్మోస్ట్ చేసేస్తాడా? చూపించండి. ఆల్ కర్రీస్. అదే చెప్పానా, తెలివిగా సాంబార్ రైస్. ఏదంటే ఇష్టం అండి మీకు బాగా? ఇప్పుడు తెలిసిపోయింది.
పర్టికులర్ ఏం లేదు. నాకు కరెక్ట్ గా తను నాకు ఇంటికి వెళ్ళేటప్పటికి వండి రెడీగా పెట్టేది. ఏం వండుతున్నావు కూడా అడగను నేను. రెడీగా ఉందా తినేసాను. పర్టికులర్ ఇది నాకు ఎక్కువ ఇష్టం అంటే ఏమో. మొత్తానికి ఒక్కొక్కరు ఒక్కొక్కటి కొట్టేశారు. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇంట్లో మీ అమ్మ మాట మీ నాన్న వింటారా, మీ నాన్న మాట మీ అమ్మ వింటారా? అరే ఏంట్రా అన్నిసార్లు కొట్టేసిరా, కన్ఫ్యూజ్ లో ఉన్నా. ఆప్షన్ లేదు బాబా. చూపించండి. పెద్ద మాట ఇద్దరు వింటారు. డాడీ మాట కరెక్టేనా అండి? అదే కరెక్ట్. హేమంత్, మీ ఇద్దరిని ఇంట్లో ఎవరు ఎక్కువ కొడతారు? నాకు తెలిసి నువ్వు మమ్మీ అంటారా? చూపియండి. లేదు, రివర్స్ అసలు వాడిని పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ డాడీకి గట్టి కొట్ల. వీడినే పవన్ చాలా సార్లు కొట్టాడు. నేను దాని తక్కువ కొట్టినా కానీ గట్టిగా కొడతాడు. అయితే ఇద్దరికి కరెక్ట్ ఆన్సర్ లాగే ఉన్నాయి. ఇద్దరికి పాయింట్ లేరా? తొందరగా చేయి చేసుకున్నాండి, కానీ ఆ చేయి చేసుకున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ చేయి అసలు రఫ్గా ఉంటుంది. కొడితే అచ్చు పడిపోతుంది. నాకు భయం అది. అన్ని తొందరగా కొట్టను నేను, ఎంతో సహనం తగ్గిపోతే తప్ప. సో ఇప్పుడు మీ ఇద్దరికి ఒకటే లాస్ట్ క్వశ్చన్. వీళ్ళిద్దరు ఎవరు విన్ అవుతారు, ఎవరు ముద్దు తీసుకొని చాక్లెట్ తీసుకొని వెళ్తారు చూద్దాం. ఓకే, సో మీ ఇద్దరిలో ఎవరి మాట ఎక్కువ వింటారు? ఎక్కువ ఎవరు చెప్పిన మాట వింటారు, చెప్పిన పని చేస్తారు? ఏదో పెద్ద కథ ఉంది. సింపుల్. సింపులా? చాలా సింపుల్. యాక్చువల్ గా మాట ఉంది ఎవరంటే మా ఇంట్లో మా హేమంత్. బాగా ప్యాంపర్ చేసేసి మొత్తానికి హేమంతే. మమ్మీకి బాగాలేదు, కాళ్ళు పట్టాలి, మనం ఈ రోజు పని చేద్దాం. బాగా పని చేస్తాడు. చేయటం అంటే ఫస్ట్ ఉంటాడు. ఈయన కొంచెం వాటర్ తెచ్చిపెట్టు ఋత్విక్ అన్నా అనుకో, ఏయ్ అమ్మ ఏదో చెప్తుంది వెళ్ళరా అంటాడు. ఏంటి అమ్మ నీకు చెప్తాను నాకు చెప్తున్నావు ఏంటి, నువ్వు వెళ్ళరా అంటాడు. ఆ మాట ఈయనకి నచ్చదు. పెట్టు కొట్టేసుకుంటారు. చూస్తా 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 ఇక నాకు తొందరగా కొట్టడం ఇష్టం ఉండదు. ఇంట్లో ఏ గ్లాస్ పళ్ళేలా ఉంటాయి కదా లేడీస్ కి, టేబుల్ సౌండ్ చేస్తా. ఇవకి బీపీ వచ్చిందిరా సర్దుకుంటారు ఇద్దరు కలిసి. సిచ్యువేషన్ అది. సో మొత్తానికైతే మన హేమంత్ గారు ఈ మంత్ లోనే ఉన్నాడు. సో నార్మల్ గా సెట్ లో ఎక్కువ ఇద్దరిని పంది పిల్లలని పిలుస్తారంట కదా. సో మీ ఇంట్లో మీకు ఎవరు పంది పిల్లలాగా అనిపిస్తారు వీళ్ళిద్దరిలో? చిట్టుగాడేనండి బాబు. చిట్టుగాడు అని చెప్పి ప్రశాంతంగా చెప్పాడు, వాడు ఫీల్ అవ్వకుండా కదా. వాడిని ఎప్పుడు నేను ఆట పట్టిస్తూనే ఉంటా. మా ఇంటి అందగాడు, మా ఇంట్లో చెప్పారు అది ఒప్పుకోడు అసలు. మా ఇంట్లో అందగాడు ఎవరమ్మా మన ఇంట్లో అందగాడు ఆయన ఒప్పుకోడు. కానీ నేనేంటి అంట, మా ఇంట్లో మంచోడు ఎవరమ్మా, అమ్మకి హెల్ప్ చేసేది ఎవరమ్మా అంటే మా చిట్టోడు. కాకపోతే నీకు ఆడంతే ఇష్టం, ఊరికే షో చేస్తా ఉంటాను. సో మొత్తానికైతే అలా మన హేమంత్ అందరు గుండెల్ని గెలిచేశాడు. సో విన్నర్ కూడా ఈరోజు హేమంత్. కప్పు వాడు కొట్టినా గెలుపు మాత్రమే నీదేరా. సో అంతే, ఆయన కప్పు గెలిచాడు, ఈయన హృదయాన్ని గెలుచుకున్నాడు. అవును, ఈరోజు ఒక హృదయాన్ని గెలుచుకున్నాడు. నార్మల్ గా ప్రతిదీ అంటే మీ బాధలు ప్రతిదీ ఇంకా సంతోషం కానీ ఇవన్నీ మాతో చాలా బాగా షేర్ చేసుకున్నారు, చెప్పారు. సో ఇంకా అడగాలంటే చాలా ఉన్నాయి, మీరు చెప్పేదానికి కూడా చాలా ఉన్నాయని అర్థమవుతుంది. బట్ మనం ఇంకొక పార్ట్ కూడా చేద్దాము. సో ఇప్పుడు ఈ రౌండ్ అయితే మొత్తానికి మీ హేమంత్నే గెలిపించారు. మొత్తానికి అయితే ఎలా తిరిగి చిన్న పంది పిల్ల అనమాట. సో అంతేనా హేమంత్? అంతే ఒప్పుకున్నారు. ఓకే, గుడ్డు పంది పిల్ల మంచి. అంటే మనం మా హేమంత్ ఒక హార్ట్ ని గెలుచుకున్నాడు ఈరోజు. ఓకే హేమంత్, సో ఎప్పుడైనా మనం ఆటోగ్రాఫ్లు తీసుకుంటా ఉంటాం. ఓకే, అందరు మనం ఒక హీరోల దగ్గరికి వెళ్ళి అటెళ్ళి తీసుకుంటా ఉంటాం. ఈ రోజు నేను హేమంత్ అండ్ రిత్విక్ది ఇద్దరిది ఒక ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి ఒక చిన్న రౌండ్ ప్లాన్ చేశాను. దానికి వెళ్ళిపోదాం. ఓకేనా హేమంత్ రిత్విక్, రెడీ? సో మొత్తానికైతే నాకు ఇంకా మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తూనే ఉంది. సో ఇంత మంచిగా ఇంత చక్కగా మళ్ళీ కూడా నాకు మీతో ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తూనే ఉంది.
సో మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్. నైట్ అంతా నిద్ర లేకుండా పొద్దున వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి మాకు ఇంత కష్టపడినందుకు, ఇంకా మీరు ఫ్యూచర్లో మీ నాన్న వాళ్ళు ఇంత కష్టపడినందుకు, మీరు ఇంకా పెద్ద పుల్లు ఎట్లయినా పడుతూనే ఉన్నాడంట. ఆల్రెడీ ఒక సక్సెస్ తేవడానికి మీ నాన్నకి చూస్తున్నాడంట. ఓకే, సో ఇంకా మీరు మీ అమ్మ నాన్నని ఇంకా మంచిగా చూసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ పెద్ద స్టేజ్కి వచ్చేసారు. ఇంకా పెద్ద మూవీస్కి ఇంకా సైన్లు చేసి, ఇంకా మంచి మూవీస్ చేసి, మంచి యాక్టర్లు అయిపోయి, ఇంకా పెద్ద యాక్టర్లు అయిపోయి, అప్పుడు కూడా నాకే ఇంటర్వ్యూ ఇవ్వాలి. అర్థమైందా? ఓకే, నా పరువు కూడా నిలబెట్టాలి రే మీరు. ఓకే సరే, మీ ఇద్దరికి నేను స్టార్టింగ్లో ఒక మాట ఇచ్చాను కాబట్టి అది కూడా నిలబెట్టుకోవాలి కాబట్టి, సో మీ ఇద్దరికి ఒక చిన్న గిఫ్ట్ తెచ్చాను. ఓకే, లవ్ యూ బచ్చే, లవ్ యూ టూ బచ్చే. అటు ఇటు మార్చాను అంతేనా? ఓకే. ఏంటి మీ అన్న చాక్లెట్ ఇచ్చినా కూడా డల్గా ఉన్నాడు? చాక్లెట్ ఎవరికి కావాలి? ఒక ముద్దు కావాలి. నేను ఇంకా మర్చిపోయామేమో అనుకుంటున్నారా? నేను మర్చిపోయే రకం కాదు, గుర్తు చేసే రకం. అబ్బో చెప్పావులే, సర్లే ఇంకా ఇంకొక దాంట్లో చూద్దాం. మా వాళ్ళకి కూడా అందరికి బాయ్ చెప్పేస్తే మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్. బాయ్. సిగ్నేచర్. బాయ్.